మన యేసుక్రీస్తు వారు కొండపై ప్రసంగం చేసిన ఈ ధన్యతల కొండ మీద ఉన్నాము. చూడండి, ఈ ధన్యతల కొండ యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసిన కొండ. ఆ కిందనే గలిలియా సముద్రం ఉంది. వెనక్కి భాగం కింద భాగం గలిలియా సముద్రం ఉంది. చూడండి, ఖర్జూరపు చెట్లు, అన్ని ఖర్జూరపు చెట్లు. ఇక్కడ మంచిగా బిల్డింగ్ కట్టారు, చర్చి కూడా కట్టారు ఇక్కడ ఈ ధన్యతల కొండ మీద. ఇప్పుడు ఇక్కడ మేము ఇక్కడ ప్రార్థన చేయబోతున్నాము. చూడండి, అంతా ధన్యతల కొండ. ఆ సైడ్ ఉన్న ఇది గలిలియా సముద్రం. గలిలియా సముద్రం చర్చ్. ఇదంతా మా గాస్పల్ టీమ్ వారు నడుస్తున్న ముందు భాగంలో నడుస్తున్న వారు. కపెర్నహూములో ఉన్న శిష్యుల యొక్క ఇల్లు. ఇది పేతురు గారి అత్తిల్లు. ఇది పేతురు గారి అత్తిల్లు. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అక్కడ ఉంది. ఆమేన్. ఇవన్నీ శిష్యుల తాలూకు ఇల్లులు. యేసుక్రీస్తు శిష్యులు 11 మంది ఉన్న శిష్యులు ఇల్లులు ఇవి. ఆ మీద కనిపిస్తుంది సమాజ మందిరం. సమాజ మందిరం మీద ఆ పెద్ద కనిపిస్తుంది సమాజ మందిరం. 2 రోజులు అక్కడ టీచింగ్ చేశారనమాట. ఎందుకంటే
సోమవారం మంగళవారం పెప్పర్లో అక్కడ ఎందుకు టీచ్ చేసేవారంటే మార్కెట్ డేస్ అన్నమాట. అంటే మనం సంత అంటాం కదా, అందరూ వస్తారు కదా, అందరూ వచ్చినప్పుడు ఇక్కడ వాక్యం వినడానికి ఇది కదా అది ఎస్లేంలో మందిరం, అది ఎస్లేం దాని గురించి చెప్తాను. ఇది ఈ కెపర్నహూములో ఉన్న సినోగా, ఇది సమాజ మందిరం. అట్లా ముందు అది వాళ్ళ దగ్గర పెడతారు, వేలింగ్ వాల్. నేను చెప్తాను నేను విన్నది. ఇంకోటి ఎంత హోలీ ల్యాండ్ అండి ఇది. మొత్తం కెపెర్నహూములో ఉన్న ఈ గ్రామం, ఇది చిన్న గ్రామం. ఇవన్నీ పెద్ద శిష్యులు. ద హౌస్ ఆఫ్ పీటర్, సమాజ మందిరంలోకి వెళ్ళండి. ధరండి. కెమెరా మీద ఇప్పుడు మనం కెపెర్నహూము గ్రామంకి వచ్చాము. ఆ గ్రామంలో సమాజ మందిరం ఇది సమాజ మందిరం. జనము ఆయా ప్రాంతాల నుండి వచ్చేవారు అనమాట. అప్పుడు ఇక్కడ టీచింగ్ జరిగేది, మిరకల్స్ కూడా జరిగాయి. ఇది ఆ ప్రాంతం అనమాట. ఇది సమాజ మందిరం.
అయిపోయింది ఇంకా అంతే కదా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది గిచ్చమైన కూడా గిచ్చమైన గుణం 2,000 సంవత్సరాల క్రితం ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండబడలేదు. మొత్తం పెద్దలు చేసుకుంటున్నారు. గిచ్చమైన కూడా దాన్ని కాపాడుతున్నారు ప్రభుత్వం వారు. హాయ్ హాయ్ ఫ్రెండ్, అందరికీ వందనాలు. ఇక్కడే పట్టుకుంటారా? పట్టుకున్నారు. యేసుప్రభు వారు చివరిగా గెత్సెమనే తోటలో ప్రార్థించుకున్న చోట ఒక చర్చ్ నిర్మాణం జరిగిందండి. ఆయన అప్పగింపబడిన రాత్రి ఈ చర్చ్లో నుండి
అప్పగించబడ్డారు. ఇక్కడ ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఆల్టర్లో మాత్రం యేసుప్రభు వారి సన్నిధానంలో ఈ కపుల్ వారి యొక్క విన్నపాలని యేసే దగ్గర విజ్ఞాపన చేసుకుంటున్నారు. మీకు స్టోన్ చూపిస్తాను, ఆయన నించున్న ప్రదేశం యొక్క స్టోను. ఈ ఆల్టర్లో కనిపించే వైట్ స్టోన్ ఆ ప్రదేశంగా కన్సిడర్ చేస్తారు. ఆల్టర్లో కనిపిస్తున్న వైట్ స్టోన్. ఇది బాప్తిస్మిచ్చు యోహాను జన్మించినటువంటి స్థలము. ఇదే స్థలంలో బాప్తిస్మిచ్చు యోహాను జన్మించాడు. అయితే ఇప్పుడు టైం ఎక్కువైతే మనం క్లోజ్ అయిపోయింది. ఒక సిస్టర్ ద్వారా మనకు చూడడానికి అవకాశం దొరికింది. ఇక్కడ మన బ్రదర్స్ జాన్ బాబు అన్న టీమని యోహాను పుట్టడం చేత అనేకులకి సంతోషం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యోహాను యొక్క పుట్టుక ఇదే స్థలంలో జరిగింది. అలాగే ఈ యొక్క ఏ స్థలంలో ఆయన పుట్టిన స్థలంలో క్యాథలిక్స్ దీన్ని టేకప్ చేసి దీన్ని ఇంతగా డెవలప్ చేసి అనేకమైన భవంతులు చర్చిని ఇక్కడ నిర్మాణం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన మార్గం సరళం చేసిన వ్యక్తి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇలాంటి స్థలంలో యేసు ప్రభు వారి త్రోవను సరళం చేసే ఒక వ్యక్తిగా ఇక్కడ జన్మించడం, తన యొక్క తల్లి తండ్రి ఇరువురు కూడా చాలా కాలం అవుతుంది వారికి పిల్లలు లేక దేవుడు ప్రత్యక్షమై వారి యొక్క క్రమం చొప్పున ఎప్పుడైతే వారు యాజక క్రమం చొప్పున దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక దూత కనపడి అక్కడ మాట్లాడినట్టు చూస్తున్నాం. అతడు విశ్వసించని దాన్ని బట్టి వృద్ధుని కాబట్టి నాకు ఇలాగ జరుగుతుందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేయడం బట్టి అక్కడ యోహాను పుట్టే వారికి అతను మగవాడిగా బ్రతుకుతాడు. అయితే ఎప్పుడైతే యోహానికి పేరు పెట్టడం కోసం ఏం పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు అతను సైకిల్ చేసి ఆ పేరును చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయనకి ఆ పేరు చెప్పడానికి ఆయనకి నోరు వచ్చినట్టుగా మనం హిస్టారికల్గా మనం చూడగలుగుతాం. అలాంటి ప్రాముఖ్యమైన ప్లేస్ ఇది. ఇక్కడ జాన్ బాబు అన్న వారి కుటుంబం కూడా ఇంత మంచి పుణ్యస్థలాన్ని, అనగా యోహాను మామూలు వ్యక్తి కాదు. అతడు రాను తన జీవితంలో కొన్ని కోల్పోయినప్పటికీ వాస్తవానికి మనం చూసినట్లయితే యోహాను పుట్టుక ఒక ప్రత్యేకమైంది. దీని గురించి ముందుగానే ప్రవచించబడింది యెషయా గ్రంథంలో. అయితే ఈ యొక్క స్థలం యోహాను యొక్క జన్మస్థలం కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకుందాం. యోహాను ఎవరికి భయపడే వ్యక్తి కాదు. యోహాను గురించి మనం చూసినట్లయితే యోహాను ఆనాటి ఫిలిప్పుని గతించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే తన సహోదరుడి యొక్క భార్యను అతడు తీసుకొని వచ్చి అతడు ఉంచుకోవడం చేత యోహానికి భయపడక ఖండించినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. అగ్ని వంటి వాడు, దేవుని స్వరంగా పలికినవాడు అని మనం గుర్తించగలం. థ్యాంక్ యూ. ఈ బాప్తిస్మిచ్చిన యోహాను జన్మస్థలానికి వచ్చాము, లోపల ప్రవేశిస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే బాప్తిస్మిచ్చిన యోహాను అతని యొక్క జన్మస్థలం. లోపలికి వెళ్తున్నాం చూడండి. ఎలాగ మన టీం లక్కీ కదా. అదే చాలా కాదు ఓపెన్ చేశారు కదా. ఆ లేడీ ఉంది కదా. యోహాను జన్మించిన స్థలంలో ఇక్కడ చర్చి కట్టారు. లోపల ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా ఉన్నట్టున్నాయి. చూడండి, చీకటిగా ఉంది. అమ్మ కిటి కొంచెం ఇటు తీయమ్మలాగా వీడియో. వీడియో కదా ఇది, ఫోటో తీసుకో.